హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటో డైలీ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి వీడియో ఎడిట్ చేసేటప్పటికి నాకు ఇంకొకటి గుర్తొస్తూ ఉంటుంది. రోజు వీడియో పెట్టి వాళ్ళ బుర్ర ఎందుకు తినేయడం, మనకు వచ్చే అరాకొర వ్యూస్ కోసం అని చెప్పి అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడే టంగని బరి వెలుగుతుంది. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తేనే కదా పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయని. ఉడ్డే జస్ట్ ఫర్ కిడ్డింగ్ అనమాట. మనం ఎంత కష్టపడినా సరే సక్సెస్ అనేది చాలా లేట్గానే వస్తుంది. అలా పట్టు వీడని విక్రమార్కుల్లో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడైతే నేను వంకాయ కర్రీ వండుతున్నాను. సండే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అయితే తీసుకొచ్చినవి. మార్కెట్కి వెళ్ళి బాబు ఆకుకూరలు తింటే హెల్దీ అంటారు కానండి, అవి క్లీన్ చేసేటప్పుడు తల ప్రాణం తోక వస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ బకెట్లో ఉప్పేసి నానబెట్టాను. ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెప్పి అన్ని రకాలు తీసేసుకున్నాను అనమాట ఒకేసారి వెళ్ళినప్పుడు మాత్రమే. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి కొనాలంటే కష్టమైపోతుంది కదా, దొరికినప్పుడే తీసేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పి ఆ రోజు రథసప్తమి అనుకుంటానండి, రేగుపల్లితో స్నానం చేయించాలన్నారని చెప్పి మా ఓడికి రేగుపల్లి అయితే మా వెనకాల చెట్టుకి ఎన్ని కాసినాయో తెలుసండి. అరవకూర తినేసి పడేసి ఎంత పెద్ద చెట్టు వచ్చేసిందో చూడండి. వీడియో నచ్చినట్లయితే